గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక మాట తులితే మంటలే. ఏపీ రాజకీయాల్లో నిన్నటి వరకు మనకు కనిపించిన జాడ్యం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు విస్తరించింది. జగన్ అధికారంలో ఉన్నంత వరకు ఆయన పార్టీకి చెందిన కొంతమందిని కాలకేయుల వలె చెలరేగిపోతూ వారు వీరు అన్న తేడా లేకుండా ఇళ్లల్లోని ఆడవాళ్ళను కూడా వదలకుండా శీల వాహనానికి పాల్పడేవారు. ఇప్పుడు ఈ సంస్కృతి తెలంగాణకు వ్యాపించింది. బీజేపీ ఎంపీ తన మెడలో నూలుదండ వేయడంపై జుగుప్సాకరంగా ట్రోలింగ్ చేయడాన్ని మంత్రి సురేఖ జీర్ణించుకోలేకపోవడంలో న్యాయం ఉంది. అయితే ఒక మహిళ అయి ఉండి కూడా మరో మహిళను అనవసర వివాదంలోకి లాగి ఆమె తప్పు చేశారు. విలేకరుల సమావేశంలో తొలుత కన్నీరు పెట్టుకున్నప్పుడు ప్రజల్లో ఆమె పట్ల కూడా సానుభూతి ఏర్పడింది. విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఆంధ్రజ్యోతి కథనం విధంగా రాధాకృష్ణ విధంగా ఎంపీ రఘునందన్ రావు సమావేశంలో భాగంగా ఇక్కడ కొండా సురేఖ నూలుదండ వేసిన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో దాన్ని విమర్శలు చేయడంపై దాన్ని అసభ్య పదాలు వాడడంపై విధంగా కొండా సురేఖ వాడిన దానికి విధంగా వచ్చిన వార్తలకు సందర్భించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఆమె ఇంతవరకే పరిమితమై ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. కేటీఆర్ తన స్వార్థంతో సినీ ప్రముఖుల జీవితాలతో ఆడుకున్నారని, ప్రముఖ హీరోయిన్ సమంత విడాకులు తీసుకోవాల్సి రావడానికి అతనే కారణం అంటూ నాగార్జున కుటుంబాన్ని వివాదంలోకి లాగారు. దీంతో సినీ పరిశ్రమ మండిపడింది. సురేఖ కూడా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. విధంగా ఆమె అంతవరకు మాట్లాడి కేటీఆర్ని ఉద్దేశించి విమర్శించి మాట్లాడి ఆ విధంగా ఊరుకుంటే సరిపో. అయితే ఆమె సినీ పరిశ్రమకు చెందేసి నాగార్జున అక్కినేని కుటుంబాన్ని లాగింది అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ. ఈ విధంగా సమంత నాగచైతన్య తన విడాకులకు కారణం కేటీఆర్, ఈ విధంగా సినీ జీవితాలతో కూడా ఆడుకున్నాడు అన్నట్టుగా కేటీఆర్ని ఉద్దేశించి మాట్లాడిన సురేఖకు అది పెద్ద అక్కినేని కుటుంబాన్ని లాగినట్టుగా ఇక్కడ ఆమె వెనక్కి తీసుకున్న ఆమె వాక్యాలను సురేఖ కూడా తన వాక్యాలను వెనక్కి తీసుకున్నారన్నట్టుగా కూడా ఈయన చెప్పుకొస్తాడు. మంత్రి సురేఖ అనవసరంగా హీరోయిన్ సమంత పేరు ప్రస్తావించడమే కాకుండా తాను తన కళ్ళతో చూసినట్లుగా చెవులతో విన్నట్టుగా ఏదేదో మాట్లాడారు. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారంటూ ప్రచారం కూడా జరుగుతుంది. సీఎం రేవంత్ ఈ వ్యవహారంలో హుందాగా ఉంటున్నారు. వివాదంపై ఆయన స్పందించలేదు. తాను చేసిన తప్పేమిటో సురేఖ ఆత్మపరిశీలన చేసుకున్నారో లేదో తెలియదు. తన నోటి నుంచి వెలువడిన జుగుప్సాకరమైన వాక్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పడం అవసరం. బేషరతు క్షమాపణలు చెప్పడానికి సురేఖ స్వచ్ఛందంగా ముందుకు రాని పక్షంలో కాంగ్రెస్ పెద్దలైనా తప్పు జరిగిందని ఆమె ప్రకటించేలా చొరవ తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఈ బాధ్యత ఉంది. సమంత హీరోయిన్ విధంగా మంత్రి సురేఖ అనవసరంగా హీరోయిన్ సమంత పేరు ప్రస్తావించడమే కాకుండా తాను తన కళ్ళతో చూసినట్లుగా చెవులతో విన్నట్లుగా మాట్లాడారు. ఏదేదో మాట్లాడారు. మంత్రివర్గం నుంచి తప్పిస్తారంటూ ప్రచారం కూడా వివాదం జరుగుతుంది. సీఎం రేవంత్ వ్యవహారంలో ఉందాగా ఉంటున్నారు. వివాదంపై ఆయన స్పందించలేదు. తాను చేసిన తప్పేమిటో సురేఖ ఆత్మపరిశీలన చేసుకున్నారో లేదో తెలియదు. తన నోటి నుంచి వెలువడిన జుగుప్సాకరమైన వాక్యాలకు బేషరతుగా క్షమాపణలు చెప్పడం అవసరం. క్షమాపణలు చెప్పడానికి సురేఖ స్వచ్ఛందంగా ముందుకు రాని పక్షంలో కాంగ్రెస్ పెద్దలైనా తప్పు జరిగిందని ఆమె ప్రకటించేలా చొరవ తీసుకో. ఈ విధంగా ఆమె తప్పు జరిగిందని ఆమె విన్నట్టుగా ప్రత్యక్షంగా చూసినట్టుగా మాట్లాడినది అది ఆమె పెద్ద మాట్లాడి తప్పు చేసింది అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నారు ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం. ఈ విధంగా ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి ఇంకా కూడా అన్నట్టుగా, లేకపోతే కాంగ్రెస్ పెద్దలైన జోక్యం చేసుకొని ఇక్కడ పెద్దలైన తప్పు జరిగిందని ఆమె ప్రకటించేలా చొరవ తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఈ బాధ్యత ఉంది అన్నట్టుగా చెప్పుకొస్తారు నాగార్జున. ఇప్పుడు సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందన్న అభిప్రాయం ఉంది. అయితే ఇటీవలి కాలంలో పరువు నష్టం కేసుల్లో శిక్షలు పడుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనే తన పార్లమెంట్ సభ్యత్వం కోల్పోవాల్సి వచ్చింది. పరువు నష్టం కేసులు త్వరితగతిన పరిష్కారమై తీర్పులు వెలువడుతూ ఉంటే రాజకీయ నాయకులు తమ నోళ్లను అదుపులో పెట్టుకుంటారు. విధంగా త్వరితగతిన పరిష్కారమై తీర్పులు వెలువడుతూ ఉంటే రాజకీయ నాయకులు తమ నోళ్లను అదుపులో పెట్టుకుంటారు అన్నట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి కథనంలో చెప్పడం జరిగింది. ఈ విధంగా నాగార్జున ఇప్పుడు సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనే అభిప్రాయం ఉంది. అలాంటిది ఇటీవల అయితే పరువు నష్టం కేసుల్లో శిక్షలు పడుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనే ఆయన తన పార్లమెంట్ సభ్యత్వం కోల్పోవాల్సి వచ్చింది. ఈ విధంగా
ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలపై త్వరితగతిన చర్యలు తీసుకుంటే కేసులు త్వరితగతిన పరిష్కారం అయితే రాజకీయ నాయకులు తమ నోళ్లను అదుపులో పెట్టుకుంటారన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు. ముఖ్యంగా నిర్వాసితులను అనాథల్ని చేయం, మూసి పరివాహక ప్రజలు ఆందోళన చెందొద్దు, ఆదుకుంటాం, ప్రత్యామ్నాయం చూపిస్తాం, 10,000 కోట్లు ఖర్చు చేసేందుకైనా సిద్ధం, ప్రతిపక్షాలుగా సలహాలు ఇవ్వండి, స్వీకరిస్తాం, కేసీఆర్ కేటీఆర్ ఆస్తుల్లో సగం ఇవ్వగలరా, సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు, జైలుకెళ్ళి చిప్పకొడు తినడం ఖాయం, కాకా స్ఫూర్తితో ముందుకు సాగుతాం, వెంకటస్వామి జయంతి వేడుకల్లో సీఎం, మూసి నిర్వాసితుల జీవనోపాధికి కమిటీ. మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిర్వాసితులను ప్రభుత్వం అనాథల్ని చేయదని, తప్పకుండా ఆదుకునే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఎవరైనా రెచ్చగొడితే వారి మాటలను నమ్మవద్దని సూచించారు. వారి ఫామ్ హౌజ్లను కాపాడుకునేందుకు పేదలను రక్షణ కవచంలా వాడుకుంటున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా రవీంద్ర భారతిలో జి వెంకటస్వామి 95వ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం, ఎమ్మెల్యేలు వినోద్, వివేక్ విధంగా రవీంద్ర భారతిలో జి వెంకటస్వామి 95వ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుగా చూసుకోవచ్చు. ఇక్కడ పేదలను రక్షణ కవచంలో వాడుకొని తమ ఫామ్ హౌజులు ఎక్కడ కూలిపోతాయన్న భయంతో విధంగా పేదలకు ఏదో ఆదుకుందాం అన్నట్టుగా మాట్లాడుకొస్తున్నారు. వాళ్ళ ఆస్తి నుంచి సగం వాటా ఇవ్వగలరా, పేదకు ఇల్లు కట్టియరా వాళ్ళ డబ్బులతో అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా చూసుకోవచ్చు. ఈ విధంగా మూసి పరివాహక ప్రాంతంలో ఇళ్లను కోల్పోతున్న బాధితులకు ఎలాంటి నష్టం కలగకుండా, ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా 10,000 కోట్లు ఖర్చు చేసేందుకైనా సిద్ధం, మూసి పరివాహక ప్రజల ఆందోళన చెందొద్దు, ఆదుకుంటాం, ప్రత్యామ్నాయం చూపిస్తాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొస్తున్నారు. ఈ విధంగా సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు, జైలుకెళ్ళి చిప్పకూడ తినడం ఖాయం అన్నట్టుగా ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంపై పరువు నష్టం దావా వేస్తా, అడ్డగోలుగా మాట్లాడిన మంత్రిని వదలను, మూసి గబ్బంతా సీఎం మంత్రుల నోట్లోనే, కేటీఆర్ హైడ్రాకు చట్టబద్ధత గెజిట్ విడుదల. విధంగా సీఎంపై పరువు నష్టం దావా వేస్తా అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. అడ్డగోలుగా మాట్లాడిన మంత్రిని వదలను, మూసి గబ్బంతా సీఎం మంత్రుల నోట్లోనే ఉంది, ఆ విధంగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు ప్రభుత్వాన్ని ఉద్దేశించి. హర్యానా అస్థానిదే, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మెజారిటీ, ఎగ్జిట్ పోల్స్లో సంపూర్ణ ఆధిక్యం, కాశ్మీర్లో హంగు, బీజేపీకి 30 లోపే, ఎన్సీ కాంగ్రెస్ కూటమి వైపే మొగ్గు, 8న 2 రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు, హర్యానాలో 61.19% పోలింగ్, గత ఎన్నికల కంటే 7% తక్కువ, హర్యానాలోని జులానాలో ఓటు వేసిన అనంతరం తల్లితో కాంగ్రెస్ అభ్యర్థి రెజ్లర్ వినేష్ ఫోగట్. విధంగా హర్యానాలో అస్థానిదే, కాంగ్రెస్దే మెజారిటీ ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ హర్యానాలో మొత్తం మీద 61.19% పోలింగ్, గత ఎన్నికల కంటే 7% తక్కువనే నమోదైనట్టుగా చూసుకోవచ్చు పోలింగ్ శాతం. విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మెజారిటీ, ఎగ్జిట్ పోల్స్లో సంపూర్ణ ఆధిక్యం, కాశ్మీర్లో హంగు, బీజేపీకి 30 లోపే, మొత్తం మీద కాంగ్రెసే ఎక్కువ మెజారిటీ చూపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. హర్యానా జల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్కౌంటర్ మృతుల్లో 13 మంది మహిళా నక్సల్స్, మొత్తం 31 మంది మావోయిస్టుల మృతి, దంతెవాడకు మృతదేహాలు 15 గుర్తింపు, మృతుల్లో తెలంగాణ వారు లేరు, బస్తర్ ఐజీ. మావోయిస్టుల చూపు తెలంగాణ వైపు, వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో యోచన, ఛత్తీస్గఢ్ దంతెవాడలో మావోయిస్టుల మృతదేహాలు. ఎన్కౌంటర్ మృతుల్లో ఇక్కడ 13 మంది మహిళా నక్సల్స్ ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా 31 మంది ఎన్కౌంటర్ మావోయిస్టులు మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా భద్రతా దళాలు విరుచుకుపడిన సందర్భంగా ఈ విధంగా అందులో తెలంగాణకు చెందిన నక్సల్స్ ఎవరు లేరన్నట్టుగా ఇవ్వడం జరిగిన సమాచారం. విధంగా మావోయిస్టుల చూపు తెలంగాణ వైపు, ఈ విధంగా ఇక్కడ వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో యోచన, అక్కడ ఛత్తీస్గఢ్లో అక్కడ ఎన్కౌంటర్లు జరుగుతున్న సందర్భంగా మావోయిస్టులంతా తెలంగాణ అడవులకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భం కుటుంబాన్ని బలిగొన్న ఆన్లైన్ బెట్టింగ్, లక్షల్లో కొడుకు అప్పులు, పొలం అమ్మి తీర్చిన తండ్రి, ఆ తర్వాత కూడా బెట్టింగ్లో లక్షలు పోగొట్టిన కుమారుడు, తీర్చే మార్గం లేక కొడుకు తల్లిదండ్రులు ఆత్మహత్య. నిజామాబాద్ జిల్లాలో ఘటన. విధంగా ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడి కుటుంబం అంతా ఆత్మహత్యకు పాల్పడి, ఈ విధంగా ముందుగా నష్టాల పాలైతే భూమమ్మి కూడా పెట్టినట్టు తండ్రి ఆన్లైన్ బెట్టింగ్, ఆ తర్వాత కూడా కంటిన్యూ చేస్తే ఈ విధంగా మొత్తానికి లాస్లో అప్పుల పాలై ఈ విధంగా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో జరిగినట్టుగా చూసుకోవచ్చు ఈ ఘటన. మహారాష్ట్రలో బంజారాని విరాసత్తు మ్యూజియం ప్రారంభంలో మోడీ, తెలంగాణ రుణమాఫీకి తెలంగాణ రైతుల ఎదురుచూపులు, కాంగ్రెస్ హామీలు బూటకం, కర్ణాటకలో ఆ పార్టీ సర్కారు సాగు
ప్రాజెక్టులు ఆపేసింది. ప్రధాని మోడీ ఆరోపణలు. మహారాష్ట్రలో పలు ప్రాజెక్టులు ప్రారంభం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 20,000 కోట్లు బదిలీ. మహారాష్ట్రలో బంజారా విరాసత్ మ్యూజియం ప్రారంభంలో మోడీ ఈ విధంగా రుణమాఫీకి తెలంగాణ రైతుల ఎదురుచూపులు, కాంగ్రెస్ హామీలు బూటకం. కర్ణాటకలో ఆ పార్టీ సర్కారు సాగు ప్రాజెక్టులు ఆపేసింది. కర్ణాటకలో ఆ పార్టీ సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం సాగు ప్రాజెక్టుకు నీళ్లను ఆపేసింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్రధాని మోడీ. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇక్కడ రుణమాఫీ కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు రైతులు. అది వాళ్ళ హామీలన్నీ బూటకం అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు నరేంద్ర మోడీ. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 20,000 కోట్లు బదిలీ చేస్తున్నారంటే మహారాష్ట్రలో పలు ప్రాజెక్టులు ప్రారంభించిన సందర్భంగా మోడీ మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. కోర్టు ధిక్కరణ నోటీసులు. ఇంజనీరింగ్ మాఫ్ ఆఫ్ కౌన్సిలింగ్ మెడికల్ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై ఉన్నతాధికారులకు హైకోర్టు. కోర్టు ధిక్కరణ నోటీసులు. ఇంజనీరింగ్ మాఫ్ ఆఫ్ కౌన్సిలింగ్ మెడికల్ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై ఉన్నతాధికారులకు హైకోర్టు. ఈ విధంగా కోర్టు ధిక్కరణ నోటీసులు. ఇంజనీరింగ్ మాఫ్ ఆఫ్ కౌన్సిలింగ్ మెడికల్ కోర్సులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై ఉన్నతాధికారులకు హైకోర్టు తెలియజేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏబీఈటీ అమెరికా అక్రిడిటేషన్ సాధించిన మొట్టమొదటి యూనివర్సిటీ. ప్రస్తుతం అడ్మిషన్ జరుగుతున్న కోర్సులు బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ ఇన్ఫర్మేటిక్స్, బీ ఫార్మసీ, బీబీఏ, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎస్సీ సైకాలజీ, బీకామ్, ఎంఎస్సీ సైకాలజీ, ఎంఎస్సీ ఫార్మాన్యూటికల్స్ కెమిస్ట్రీ, పిహెచ్డి సిఎస్ఈ, ఈసీఈ మేనేజ్మెంట్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయోటెక్నాలజీ. 85 నుంచి 90% ఉద్యోగాలు, 10 నుంచి 15% ఉన్నత చదువులు. విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ రీసెర్చ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ ఈ విధంగా కోర్సులు అందజేస్తున్నట్టుగా యాడ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని వాక్మేట్ దసరా శుభాకాంక్షలు ఇది కూడా యాడ్ ఇవ్వడం జరిగింది. చర్మాస్ అబిడ్స్ సికింద్రాబాద్, మలక్పేట్, కొండాపూర్ షాప్ ఫర్ దసరా విన్ అట్రాక్టివ్ ప్రైజెస్ ఎవ్రీడే. ఈ విధంగా దసరా సందర్భంగా చర్మాస్ వాళ్ళు కూడా యాడ్ ఇవ్వడం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.